రీసెంట్గా ఒక వీడియో చూసా, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ది. అప్పటికి 3 అయిందంట మార్నింగ్. సెకండ్ ఇయర్స్ అందరు ఫస్ట్ ఇయర్స్ పిలుచుకొచ్చి అందరు బకెట్లు తెచ్చుకోండి అని చెప్పిస్తే బకెట్లలో వాటర్ తీసుకొచ్చి పెట్టారంట. వన్ ఆఫ్ ది సెకండ్ ఇయర్స్ వెంట్ అండ్ బాట్ ద ఫ్లాస్క్, మార్నింగ్ ఫ్లాస్క్. కొంచెం టీ మిగిలితే ఆ బకెట్లలో పోసి ఇప్పుడు అవి తాగండి, తాగిన తర్వాత పనిష్మెంట్. అవి తాగిపిచ్చి మళ్ళీ ఫ్రంట్ రోల్స్ బ్యాక్ రోల్స్ అన్ని పనిష్మెంట్ ఒక 2-3 hours అయిన తర్వాత మార్నింగ్ 5 o'clock వెన్ దే నీడ్ టు అసెంబుల్ అగైన్. టాక్స్ అన్సీన్, దీస్ ఆర్ ది ఎక్స్క్లూజివ్ క్లిప్స్. మీకు ఫుల్ పాడ్కాస్ట్లో కూడా దొరకవు. రీసెంట్గా ఒక వీడియో చూసా, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ది. అది టెడ్ టాక్ సమ్ పాడ్కాస్ట్లో అనుకుంటా. ఐ జస్ట్ గివ్ దట్ రెఫరెన్స్ హియర్. సో ఆ సార్ మాట్లాడేటప్పుడు హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ సమ్ ఇన్సిడెంట్ ఇనిషియల్ లైఫ్ ఆఫ్ హిస్ NDA డిఫెన్స్ అకాడమీలో వన్స్ హీ జాయింట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. ఇనిషియల్ డేస్లో వచ్చిన ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హీ వాజ్ లైక్ మేబీ 10 days ఆఫ్టర్ హీ జాయింట్ వన్ ఆఫ్ ది ఇన్స్ట్రక్టర్ కేమ్ అండ్ ఆస్ట్. ఒక మంచి డిస్కషన్ అవుతున్నప్పుడు అందరి మధ్యలో, ఆర్ యూ ఫేసింగ్ ఎన్ ఇష్యూస్ ఫస్ట్ ఇయర్స్ అని అడుగుతున్నప్పుడు ఎవరు చేతులు లేపలేదంట. సో హీ వాజ్ లైక్, అరే వై షుడెంట్ బి రెస్పాండ్ ఆర్ గివ్ ది కంప్లైంట్ అని చెప్పి హీ రేజ్డ్ హిస్ హ్యాండ్ అండ్ హీ వాజ్ లైక్, సార్ దెర్ ఈజ్ అన్ ఇష్యూ. మేము పొద్దున్నే కాఫీ టీ తాగడానికి వెళ్ళినప్పుడు, బిస్కెట్స్ అవి తినడానికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళేసరికి సీనియర్స్ వచ్చేసి వేర్ దే వర్ సపోజ్ టు టేక్ ఓన్లీ 2 biscuits, దే టేకింగ్ 5-6 biscuits, దర్ కంప్లీటింగ్ ద టీ అండ్ దేర్ లీవింగ్. సో మాకు దొరకట్లేదు. దిస్ వాజ్ అ కంప్లైంట్ హీ డెడ్. సో ఇన్స్ట్రక్టర్ వాజ్ లైక్, అచ్చా ఓకే లెట్ మీ హ్యాండిల్ దిస్ అని చెప్పి అన్నారంట. అదే రోజు ఈవినింగ్ ద ఇన్స్ట్రక్టర్ కేమ్ విత్ అ బుల్లెట్ బైక్ టు దేర్ ప్లేసెస్ ఆఫ్టర్ ది ఆఫీస్ అవర్స్, ఆఫ్టర్ ది అఫీషియల్ అవర్స్. అట్లా వస్తే జనరల్గా పెద్దగా అవుతుంది అనే ఒక ఇంట్యూషన్ అంట. సో వెన్ సార్ కేమ్ దేర్, ఇన్స్ట్రక్టర్ కేమ్ దేర్, హీ వాజ్ లైక్, ఓకే లెట్ మీ సీ ఏమవుతుంది ఇప్పుడు అని. దెన్ హీ కాల్డ్ అండ్ ఇన్స్ట్రక్టర్ కాల్డ్ ఎవ్రీ థర్డ్ ఇయర్ వర్టికల్ మేట్స్ దేర్. అందరు 3rd years తీసుకొచ్చి పిలిచేసి గట్టిగా పనిష్మెంట్ ఇచ్చేసి మిడ్ రోల్స్ లేకపోతే ఈ ఫ్రంట్ రోల్స్ ఇవన్నీ చేయించిన తర్వాత ఇట్స్ లైక్, ఈజ్ దిస్ హౌ యూ ట్రైన్ యువర్ జూనియర్స్? వాళ్ళు చిన్న చిన్న ఛాయలకి వాటికి కంప్లైంట్ చేసే స్టేజ్లో ఉన్నారంటే ఏం నేర్పిస్తున్నారు మీరు అని చెప్పి హీ స్కోల్డెడ్ దెమ్. అదొక 2 hours వెళ్ళిందంట. అది అయిపోయిన తర్వాత ఇన్స్ట్రక్టర్ వెళ్ళిపోయారు. తర్వాత 3rd years డైరెక్ట్గా ఫస్ట్ ఇయర్స్ మాట్లాడారంట. ఐ డెంట్ నో దిస్, ఆఫ్టర్ వాచింగ్ ద వీడియో ఐ అండర్స్టూడ్. వీళ్ళ జూనియర్స్ని పట్టుకున్నారంట ఫస్ట్. సెకండ్ అంటే 3rd years వెళ్ళి సెకండ్ ఇయర్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ 2 గంటలు పనిష్మెంట్ ఇచ్చేసి ఇదే కేసులో ఈజ్ దిస్ హౌ యూ ట్రైన్ యువర్ జూనియర్స్ అనుకుంటూ మాట్లాడిన తర్వాత దెన్ కేమ్ ది టర్న్ ఆఫ్ ఫస్ట్ ఇయర్స్. అప్పటికి 3 అయిందంట మార్నింగ్. సెకండ్ ఇయర్స్ అందరు ఫస్ట్ ఇయర్స్ని పిలుచుకొచ్చి అందరు బకెట్లు తెచ్చుకోండి అని చెప్పిస్తే బకెట్లలో వాటర్ తీసుకొచ్చి పెట్టారంట. వన్ ఆఫ్ ది సెకండ్ ఇయర్స్ వెంట్ అండ్ బాట్ ద ఫ్లాస్క్, మార్నింగ్ ఫ్లాస్క్. కొంచెం టీ మిగిలితే ఆ బకెట్లలో పోసి ఇప్పుడు అవి తాగండి, తాగిన తర్వాత పనిష్మెంట్. అవి తాగిపిచ్చి మళ్ళీ ఫ్రంట్ రోల్స్ బ్యాక్ రోల్స్ అన్ని పనిష్మెంట్ ఒక 2-3 hours అయిన తర్వాత మార్నింగ్ 5 o'clock వెన్ దే నీడ్ టు అసెంబుల్ అగైన్ అన్నీ అయిపోగొట్టుకుని అక్కడికి వెళ్ళిపోయారంట. దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ టెక్నికలీ సర్స్ ఇంటెన్షన్ ఇన్ దాట్ వీడియో వాస్ డోంట్ ఫైట్ ఫర్ స్మాల్ ఆర్ డోంట్ స్వెట్ ఫర్ స్మాల్ థింగ్స్ ఇస్ ది పాయింట్ దేర్. అది విన్న తర్వాత అంటే ఒక్కొక్క ఆర్మీ పర్సన్ దగ్గర ఒక్కొక్క లెసన్ వింటూ ఉంటాం. బట్ దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఇన్ ది నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఇట్స్ కాల్డ్ ద మేకర్ ఆఫ్ మెన్, వేర్ బాయ్స్ బికమ్ మెన్. ఇప్పుడు గర్ల్స్ కూడా ఉన్నారు, సో దట్స్ అ న్యూ థింగ్. బట్ ఇన్ మై టైమ్ దే వర్ ఓన్లీ బాయ్స్, సో వేర్ బాయ్స్ బికమ్ మెన్ అన్నమాట. సో ది ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, నేను ముందు కూడా మాట్లాడుకున్నాం మనం దీని గురించి. ద ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టు డిస్ట్రాయ్ ఎనీబడీస్ ఈగో. రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఎందుకంటే యూ హ్యావ్ టు అన్లర్న్ ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ అండ్ అజ్యూమ్ నాకు తెలుసు, అది నాకు అన్నీ తెలుసు, అన్ని తెలివితేటలు నా దగ్గర ఉన్నాయి, ఎవ్రీబడి ఎల్స్ ఇస్ ఎ ఫూల్, అది వెళ్ళిపోవాలి. ఓన్లీ దెన్ యూ ఆర్ విల్లింగ్ టు లెర్న్. ది సెకండ్ థింగ్ ఈజ్ మన బాడీ అండ్ మైండ్ కెపాసిటీ, కష్టాలు లేవు నీకు, హౌ మచ్ ఇస్ ఇట్ ఎవరికి తెలీదు. సో అది ఎంత స్ట్రెచ్ చేస్తే అంత పెరుగుతుంది. So all this, it might seem like unfair punishment or unfair practices or ragging or tough. At 4 years తర్వాత ఏమవుతుంది మనం చెప్పలే కదా. 4 years తర్వాత when people go into battle, ఇద్దరు పోతారు. రైట్, and they are the best of friends, both juniors seniors, because you have to rely on the team. మనకు లైఫ్ కావాలంటే వాడే ఇస్తాడు లైఫ్ ఫర్ యూ. Right. And వానికి లైఫ్ కావాలంటే యూ విల్ గివ్ లైఫ్ ఫర్ హిమ్. ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ వేర్ యూ కేమ్ ఫ్రమ్. ది అదర్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ డజంట్ స్టాప్ విత్ ర్యాగింగ్. రేపు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాడే సాల్వ్ చేస్తాడు. ఫిజికల్ ఏదైనా ప్రాబ్లం వస్తే డ్యూరింగ్ ట్రైనింగ్ వాడే సాల్వ్ చేస్తాడు. ఫ్రెండ్, మెంటర్ అని చెప్తారు మనం సివిల్ లాంగ్వేజ్. ఇప్పుడు మెంటర్ అని యూజ్ చేస్తాం, ఇట్స్ బికమ్ అ పాపులర్ వర్డ్. వాడే మెంటర్, వాడే కోచ్, వాడే ట్యూటర్, వాడే టీచర్, వాడే ఎల్డర్ బ్రదర్, వాడే సీనియర్. He is everything. So, and this is fun.
అంటే వాడు ఎంత పనిష్మెంట్ ఇస్తాడు? హౌ మచ్ పనిష్మెంట్ కెన్ యూ గివ్? 1 hour, 2 hours, 5 o'clock వాడు కూడా పోవాలి కదా, అవును 5:15 వాడు కూడా కాఫీ తాగే వెళ్ళిపోవాలి కదా, కాఫీ ఆర్ టీ బిస్కెట్ తినేసి హీ హ్యాస్ టు గో ఫర్ ద పరేడ్, హీ కెనాట్ ఎండ్లెస్ అయిపోద్ది అది. సో యూ ఎంజాయ్ ఇట్ అండ్ సే బాస్ హౌ మచ్ మోర్ టైమ్, 5 minutes ఉందా 10 minutes ఉందా, అంతే కదా. సో ఇట్ ఫినిషెస్. లెట్స్ డూ ఇట్. దెన్ యూ లెర్న్ గ్రూప్ యాక్టివిటీ. అంటే నలుగురు ఉన్నప్పుడు, సో టిపికల్లీ జూనియర్స్ ఇన్ స్క్వాడ్రన్ ఆర్ అబౌట్ 20-25 అండ్ కీప్స్ గోయింగ్ అప్. సో 25 మంది టుగెదర్ యూఆర్ అండర్ గోయింగ్ సంథింగ్, అది ఇంకో మజా, దట్స్ ఎ సెపరేట్ మజా. దిస్ ఈస్ హౌ గ్రూప్ స్ట్రెంగ్త్ ఇస్ బిల్ట్. రైట్. మనము వి టాక్డ్ అబౌట్ గ్రూప్ డైనమిక్స్ కదా. అవును. యూ పుట్ అ గ్రూప్ త్రూ డిఫికల్టీ టుగెదర్, ఆ గ్రూప్ బాండింగ్ చాలా ఎక్కువ అయిపోద్ది. ఇప్పుడు మనం ఐపీఎల్ సీజన్ కదా, ఐపీఎల్ ఎందుకు ప్రీ ఐపీఎల్ క్యాంప్? ఇఫ్ ఎవ్రీబడి సో ప్రొఫెషనల్ దే షుడ్ జస్ట్ ల్యాండ్ అప్ ఆన్ ద డే ఆఫ్ ద మ్యాచ్ అండ్ ప్లే కదా. బట్ యూ నీడ్ టు క్రియేట్ దట్ టీమ్. రైట్. అండ్ ద రీజన్ నేషనల్ టీమ్స్ ఆర్ బెటర్ ఇస్ బికాస్ దే స్పెండ్ లాంగర్. అందుకే లాంగ్వేజ్ కామన్ ఉండాలండి. అందరు ఏదైనా ఓ లాంగ్వేజ్లో మాట్లాడాలి, ఏదైనా లాంగ్వేజ్, వాట్ ఎవర్ ఇస్ ది ఆపరేటివ్ లాంగ్వేజ్. అంటే బ్రోకెన్ హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ, పుష్తో ఏదన్నా, బట్ కామన్ ఉండాలి. కామన్ విజన్ ఉండాలి, కామన్ గోల్స్ ఉండాలి, కామన్ డిజైర్ ఉండాలి, కామన్ ఆస్పిరేషన్స్ ఉండాలి, అండ్ కామన్ ట్రైనింగ్ ఉండాలి. అంటే త్రూ డిఫికల్టీ మనం ఇఫ్ యూ వాక్ దట్ డిస్టెన్స్ విత్ డిఫికల్టీ టుగెదర్, ద బాండింగ్ బికమ్స్ ప్రైస్లెస్ అండ్ దట్ ఈస్ ది బ్యాటిల్ విన్నింగ్ ఫ్యాక్టర్. సో ఇవన్నీ వెన్ యూ సీ దెమ్ ఇన్ ఐసోలేషన్, అది ఏదో చాలా క్రూరంగా, యూనో ఇట్ సీమ్స్ వెరీ క్రూయల్ అండ్ యూనో బ్రూటల్. These are all process of how you win a war in the long term. Right. Ante that's the only ambition. Inkem ledhu. And that might seem very far away. It may never happen. But when it does happen, this is what will make you win that war. Right. Thanks for watching the clip. Full podcast చూద్దాం అనుకుంటే watch it here.